ఈరోజు అయితే కృష్ణాష్టమి అనమాట. సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. కృష్ణాష్టమి రోజు ఈవినింగ్ షూట్ చేసిన చిన్ని వ్లాగ్ అనమాట ఇది. ఫస్ట్ అయితే దేవుడి కోసం అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే పెద్ద ఎక్కువ ఏమీ రకరకాలైతే ఏం చేయలేదు, కానీ జస్ట్ కొంచెం దేవుడికి వెన్న పాలతో చేసినవి ఇష్టం అని చెప్పేసి నేనైతే స్వీట్ పొంగల్ అయితే చేశానన్నమాట. సో అందులోకి అయితే మనం ఇవి బటర్ అవన్నీ వేసుకొని అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పొంగల్ అయితే స్టవ్ మీద పెట్టి కొంచెం రైస్ పెసరపప్పు అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంక ఈ లోపు అయితే ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేశాను. ఇంకా గడప అయితే పూజించుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ పెట్టేసేసి ఇంకా మామూలుగా ఫెస్టివల్స్ ఫ్రైడే ట్యూస్డే కూడా పూజించుకుంటాము. అండ్ ఇప్పుడు మనం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా నేనైతే గడపకి పసుపు పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకుంటానమాట. సో ఈలోపు అక్కడ ప్రసాదం అయిపోయేలోపు ఇంక నేను గడప పూజించుకున్నాను. ఇంకా తర్వాత అయితే ముగ్గు ఆల్రెడీ అయితే ముందే వేసేసుకున్నాను. ఇంకా కృష్ణుడు పాదాలు అయితే పెట్టుకుంటున్నాను. లాస్ట్లో పెట్టాకైతే క్లిప్ అయితే మర్చిపోయాను పూజ చేసుకునే హడావుడిలో. అండ్ పిల్లల్ని రెడీ చేయాలి కదా ఫాస్ట్గా, మళ్ళీ నైట్ అయిపోతుంది, కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా క్లిక్ చేసుకోవడానికి కుదరదని చెప్పేసి ఇంక నేను ఫాస్ట్గా అయితే పాదాలు వేసేసేసి వెళ్ళాను లోపలికి. ఇంకా అది క్లిప్ తీయడం అయితే మిస్ అయిపోయింది. ఇంకా అంతలో ప్రసాదం కూడా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే బటర్లో అయితే ఇంకా జీడిపప్పు అవన్నీ వేయించుకున్నాను. కృష్ణుడికి ఇష్టం కదా వెన్నతో చేసినాం అని చెప్పేసి ఇంకా అట్లా అయితే చేసేసుకొని ఇంక ప్రసాదం అయితే మన బౌల్లో పెట్టుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరు కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారైతే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత అయితే దేవుడికి ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇటువంటి హడావుడి లేకుండా అయితే చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. ఇంకా కృష్ణయ్యకి అయితే తులసి అమ్మ ఉంది కదా, తులసి అమ్మ దగ్గర కొంచెం తులసాకులు కూడా కోసేసి ఆ కృష్ణయ్యకి అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం. ఇంకా తర్వాత అయితే పిల్లలు కృష్ణుడు పాటలు పెట్టుకొని వింటూ ఉన్నారు. నేను పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను. మా పాపకైతే ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఎప్పుడు వేస్తావు మమ్మీ అని ఉదయం నుంచి తెగ గొడవ చేస్తూ ఉంది. నేను ఒకేసారి పూజ చేసుకొని అయిపోయాక అప్పుడు రెడీ చేస్తాను నాన్న అంటే ఇంక ఉదయం నుంచి ఒకటే అడుగుతూ ఉందన్నమాట. జనరల్గా అయితే మార్నింగ్ టైమ్స్లోనే చేస్తాను. ఇంకా కొంచెం హెల్త్ బాగోలేక ఈవినింగ్ అయితే పూజ చేసుకుందాంలే అని అనుకుంటే ఇంకా మా పాప అయితే మార్నింగ్ నుంచి ఒకటే గొడవ, మమ్మీ ఎప్పుడు రెడీ చేస్తా అని చెప్పేసి ఈవినింగ్ చేస్తాలే అని చెప్పా కూడా లంచ్ చేసినప్పటి నుంచి ఇంకా ఎప్పుడు అని చెప్పంటే కొంచెం సేపు ఆడుకోపోనానా అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ ప్రసాదం అవి ప్రిపేర్ చేసుకుంటా ఉన్న టైంలో ఇంకా వీళ్ళని కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పాను. ఇంకా నా పనులన్నీ అయిపోయేసరికి వీళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రెడీ చేసినంతసేపు కూడా ఉంచుకోరు, కానీ చేయమని చెప్పి ఒకటే గొడవ అనమాట. ఇంకా మా వాడికి కూడా కృష్ణుడు గెటప్ అయితే వేశాను. ఇంకా పారాని అయితే పెడుతున్నాను. వాడు ఏంటంటే ఫస్ట్ నేను వేసుకోను మమ్మీ అని చెప్పి అన్నాడు. సో నేను ఇంకా అయితే ఏమీ కొత్తగా కొనలేదన్నమాట. వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే వేస్తూ ఉంటాను కదా, అవే నా దగ్గర ఉంటాయి. సో ఇంకా మా వాడు ఏంటంటే నేనేం వేసుకోను మమ్మీ అని అన్నాడు. సో అందుకని వాడికి నేనైతే ధోతి అయితే వాడికి ఏమి పొట్టయిపోయాయి, వాడి సైజ్ అయితే లేవన్నమాట. ఇంకా వాడు వేసుకొని అన్నాడు కదా అని చెప్పి నేనైతే ఏమీ కొనలేదు. వాడు అప్పటికప్పుడు 4 o'clock అప్పుడు నేను వేసుకుంటాను మమ్మీ అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాల. ఇంట్లో ఇంకా పట్టు పంచ ఒకటి ఉంటే ఇంకా దాన్ని అయితే నేను యూట్యూబ్లో చూసాను ఎట్లా చేయాలి అని చెప్పేసి. సో ఇంకా అప్పటికప్పుడు అయితే దాన్ని చేశానమాట. ధోతిని డ్రేప్ అయితే బాగానే వచ్చింది, పర్లేదు, ఈజీగానే ఉంది. నేను చూసింది అయితే ఈజీగానే వచ్చింది. ఇంకా అలా చేసి అయితే రెడీ చేశాను అనమాట వాడిని.
ఇంకా మా పాప ఒక పక్క నుంచి ఒకటే గోల, ఫస్ట్ వాడిని రెడీ చేస్తావు, చీచి నన్ను చెయ్యవని చెప్పి ఒకటే గొడవ చేస్తుంది. నేనేమో ఫస్ట్ దాన్ని అన్ని డ్రెస్ అవన్నీ యాక్సెసరీస్ అవన్నీ పెట్టేసి ఇంకా వాడిని రెడీ చేశాను అనమాట. వాడిదైతే ఫాస్ట్గా అయిపోయింది కదా అని చెప్పి దానికి ఈమె ఒకటే గొడవ చేస్తా, అసలు మొహం అయితే కొంచెం బాధగా పెట్టుకొని ఉంది. ఇంకా నన్ను ఎప్పుడు చేస్తావని చెప్పి ఇంకా ఫాస్ట్గా వచ్చి ఆమెను కూడా చేశాను. అప్పటికే టైం వచ్చేసేసి 6 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లైట్ ఫెయిల్ అవుతుంది కదా, కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎక్కువ అయితే వీడియోస్ ఏం తీయలేదు, కొన్ని తీసానమాట. అప్పటికే వాళ్ళు ఏంటంటే ఆ కొన్ని తీయించుకోవడానికి కూడా వాళ్ళైతే నాకు ఎన్ని తిప్పలు పెట్టారో. ఇంకా అయితే వాళ్ళ అన్న చూసి నవ్వుతున్నాడు ఆమెను చూసి, అందుకని ఆమె తెగ సిగ్గుపడిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే నేను బొట్టు కూడా పెడుతున్నాను అనమాట. సో నేనైతే ఇది మన దగ్గర ఇవి ఉంటాయి కదా పెయింటింగ్స్, వాటితో అయితే పెట్టేశాను అనమాట. బొట్లు అయితే నేను తీసుకోలేదు, పాప అయితే వాడదు అవి తీసుకున్నా కానీ వాటితో గోడల మీద అంతా గీసి పెట్టిద్ది అనమాట. అందుకని అవి తీసుకోలేదు. ఇంకా పెయింటింగ్స్ ఉంటే వాటితో పెట్టేశాను అనమాట. ఇంకా లాస్ట్లో లుక్ చూడండి. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అని చెప్పి చెప్పాను ఒకసారి. స్వాగతం కృష్ణ